వెల్కమ్ టు రావుగారి ఇల్లు. మరో రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చానండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ రెసిపీ కోడిగుడ్డు చట్నీ అండి. రండి, ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. కోడిగుడ్లు 4, మీడియం సైజు ఉల్లిపాయలు 4 లేక 5 తీసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ల పచ్చికారం, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. తాలింపు కోసం 5-6 రెబ్బల కరివేపాకు, టీ స్పూన్ ఆవాలు, 7-8 ఎండుమిర్చి తీసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలను ఇలా తురుముకోవాలండి. చూసారా, ఇలా ఉండాలి. ఇలా గ్రేట్ చేసుకుంటేనే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి 200 గ్రాముల నూనె పోయండి. నూనె వేడెక్కాక ఉల్లిపాయ తరుము వేసి ఫ్రై చేయండి. ఉప్పు కూడా కలిపేస్తే ఉల్లిపాయ స్టఫ్ త్వరగా మగ్గిపోతుంది. మంట మీడియంలో ఉంచి 10 నిమిషాలు ఫ్రై చేయండి. ఉల్లిపాయ తురుము అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి. ఉల్లిపాయ మరీ బ్రౌన్ కలర్లోకి రానవసరం లేదండి, పారదర్శకంగా మారితే సరిపోతుంది. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు పసుపు వేసి బాగా కలపాలి. మంట మీడియంలోనే ఉంచి 2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. రెండు నిమిషాలు అయిందండి. ఇప్పుడు గుడ్లు కలిపేయండి. దీనిలో నుంచి నూనె వేరయ్యే వరకు వేయించండి. మాడితే ఈ పచ్చడి రుచి మారిపోతుందండి. అడుగంటకుండా తిప్పుతుండాలి. చూడండి, నూనె వేరవుతుంది. ఈ స్టేజ్లో కారం కలపాలి. పచ్చికారం అందుబాటులో లేకపోతే కూరకారమైనా కలుపుకోవచ్చు. పచ్చడి టేస్ట్ కోసం నేను పచ్చళ్ళ కారం కలుపుతున్నానండి. ఈ కారం నేను తయారు చేసుకున్నదే. సీజన్తో సంబంధం లేకుండా పచ్చళ్ళ కారాలు మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి. ఇబ్బంది లేకుండా ఏ కాలంలో అయినా వెరైటీ పచ్చళ్ళు ఈజీగా పట్టుకోవచ్చు. మంట సిమ్లో ఉంచి 5 నిమిషాలు ఫ్రై చేయండి. ఐదు నిమిషాలు అయిందండి. కోడిగుడ్డు పచ్చడి రెడీ అయిపోయినట్టే. స్టవ్ కట్టేయచ్చు. ఇప్పుడు దీనికి తాలింపు వేయాలండి. బాండీలో 100 గ్రాముల నూనె పోసి వేడి చేయండి. సన్న మంటపై ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై చేయాలి. ఈ తాలింపును కోడిగుడ్డు పచ్చడిలో బాగా కలపండి. కోడిగుడ్లతో కూరలే కాదండి, ఇలా రుచికరమైన పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ పచ్చడి వైట్ రైస్, రోటీల్లోకి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే 2-3 నెలలైనా నిల్వ ఉంటుంది. నిల్వ చేయడం ఇష్టం లేకపోతే 1-2 ఎగ్స్తో అప్పటికప్పుడు చేసుకుని అయినా తినొచ్చు. కోడిగుడ్డు పచ్చడి మీరు ట్రై చేయాల్సిన రెసిపీలో ఒకటండి. ఈ వంటకం చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావుగారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.